ఇక నరసింహ అనే సినిమాలో చాలా మంది ఎక్కువ మంది చూస్తున్నారు. మీకు విన్నారా? మేము కూడా వెళ్ళాము. వెళ్ళారు. భక్తులు అందరితో కలిసి మొత్తం థియేటర్ అంతా భక్తులు బుక్ చేసుకొని మరీ వెళ్ళారనమాట. అప్పుడు మమ్మల్ని కూడా పిలిచారు, ప్రభుజీ మీరు కూడా రావాలంటే మేము కూడా వెళ్ళాం. 3Dలో చూసాం, చాలా వైభవం. మాకు ఎలా అనిపించింది అంటే అసలు ఆ నరసింహుడు 3Dలో చూసాం కదండి, నరసింహుడు మన ముందే ఉన్నట్టుగా అనిపించింది అనమాట. ఓకే. కాబట్టి ఒక చిన్న పిల్లవాడిని అడిగాను, ఏం నచ్చిందిరా నీకు సినిమాలో అంటే, ప్రభుజీ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఏ మ్యాన్లు పనుకో, మన నరసింహ మ్యాన్ అన్నిటికంటే గ్రేటెస్ట్ మ్యాన్ అన్నాడు. నిజంగా భగవంతుని మనం పురుషోత్తముడు అంటారు అనమాట. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, కృష్ణుడే ఎందుకని? బాణం తలిగితే ఎలా పోతారు? మీకు ఒక విషయం చెప్తాను. అక్కడ ఏమైందో, కృష్ణుడు ఒక వృక్షం దగ్గర ఇలా ఇలా కూర్చొని ఉన్నారు. ధ్యానం. పాదములు ఎంత సుందరంగా అనిపించాయంటే ఒక లేడీలా అనిపించాయి అనమాట. పాపం చేస్తే అది మనిషి అంటే శరీరానికి వస్తుందా, ఆత్మకు వస్తుందా? ఇంకో విషయం చెప్తాను. ఆత్మ శరీరంలో ఉంది కాబట్టే మనిషి పని చేయగలుగుతున్నాడు. జీవశక్తి ఆత్మలో ఉన్నది. కాబట్టి నువ్వు దేవుని నమ్మకపోతే నరకంలో పడేస్తాను, దేవుని నమ్మితే స్వర్గంలో పడేస్తాను అనే కాన్సెప్ట్ లేదండి. నువ్వు ఎక్కడున్నా మంచి చేస్తే నీకు స్వర్గం వస్తుంది, తప్పు చేస్తే నీకు నరకం. ఈ మధ్యలో మీరు ఆడవాళ్ళ సంగతి విన్నారు, పెళ్లి చేసుకుని ఆ భర్తలను చంపేస్తారు, విన్నారో లేదో నాకు తెలియదు. బ్రహ్మాండంగా ఈ లవ్ జిహాద్ వాటి పేర్లతో ఆడవాళ్ళని చంపేసి ఫ్రిడ్జ్లలో పెట్టేస్తున్నారు, చంపేసి సూట్ కేసులలో పెట్టేస్తున్నారు, చంపేసి పాడేస్తున్నారు. రామాయణ సీరియల్ ప్లే అయినప్పుడు ఫస్ట్ టైం 50% క్రైమ్ రేట్ తగ్గిపోయిందట. ఓ రామాయణం రామాయణం చూడటం వాళ్ళు, ఎందుకంటే ధార్మికమైన అవగాహన ఉన్నప్పుడు క్రైమ్ ఎలా జరుగుతుంది?